వేర్ ఈస్ ద ప్రూఫ్? ప్రూఫ్ నేనే, యువర్ ఆనర్. ప్రత్యక్ష సాక్షిని. నువ్వు చూసావా? ఆ నలుగురు దీప్తిని మానభంగం చేయటం నువ్వు చూసావా? నలుగురు కాదు యువర్ ఆనర్, దీప్తిని మానభంగం చేసి చంపింది 5గురు. ఆ 5వ వాడు ఎవడో కాదు, నేనే. మేము 5గురు కలిసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. పిచ్చా? మేము 5గురు కలిసి ఆ అమ్మాయిని రాక్షసంగా హింసించాం. సూదులతో పొడిచాం సార్, బ్లేడ్లతో కోసాం సార్. 1, 2 కాదు యువర్ ఆనర్, 40 రోజుల అమ్మాయికి నరకం అంటే ఏంటో చూపించాం. సంపేమని బతిమిలాడే సార్. తను అలా అడుగుతుంటే మా అందరికి ఆనందంగా ఉండేది. సేడస్ ఎదవడం కదా సార్. అంతేగా సార్? ఆర్డర్. వాళ్ళల్లో నువ్వు అక్కడ పోయినప్పుడు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టావు? డబ్బడిగా సార్, ఇవ్వలేదు. వాళ్ళకి నాకు చెడిపోయిందండి, బ్లాక్మెయిల్ చేద్దాం డిసైడ్ అయ్యా. సీడీ ఉందని అబద్ధం చెప్పా, నమ్మలేదు సార్. కేసు పెట్టా, భయపడి పారిపోయారు సార్. నిన్న కోర్టులో నేను పెట్టింది బ్లాంక్ సీడీ అని మీ అందరికీ తెలిసిపోయిందండి. అయినా ఇంకో ప్రూఫ్ ఉందని అబద్ధం చెప్పా. నిన్న రాత్రి నన్ను చంపించడానికి ట్రై చేశాడు సార్, రక్తాలు వచ్చేలా కొట్టించాడు సార్. చచ్చిపోయాను అనుకోని వదిలేసి వెళ్ళిపోయారు. చౌదగా వెళ్ళి నాకు అప్పుడు అర్థమైంది సార్, ఆ అమ్మాయి ఎంత నరకయాతను అనుభవించిందో అని. పశ్చాత్తాపం మొదలైపోయింది. చావాల్సి నేను ఎందుకు బతుకున్నాను అనిపించింది. ఇన్ని కోట్ల మంది జనం, దేవాలయం లాంటి కోర్టు, దేవుళ్ళు లాంటి మీరు, మీ అందరికీ నిజం చెప్పడానికి బతుకున్నాను అనిపించింది సార్. ఇప్పుడు కూడా సార్ ఈ ఎదవ కొందాం ట్రై చేశాడు సార్, బయట కోర్టు మెట్ల మీద. ఇంకా నాకు డబ్బు వద్దు సార్, నాకు నిజం కావాలి సార్. మేమందరం దీప్తికి చాలా అన్యాయం చేసాం సార్, మమ్మల్ని వదలొద్దు.